దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని సేవకులు పాస్టర్ దావీద్ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు, మరి అధ్యక్షత వహించిన సేవకులకు, కూడి వచ్చిన సేవకులు, అలాగే విశ్వాసులు అందరూ కూడా నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ మధ్య వాక్యం పంచుకోవడానికి దేవుడు కృప చూపించి నడిపించారు. అందును బట్టి ప్రభు కృపకు ఆశీస్సులు చెల్లిస్తున్నాను. నా మీద ప్రేమ చేత ఆహ్వానించిన దావీద్ గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఈ రాత్రి కొద్ది మాటల చేత మనం ప్రభువుని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగా త్రవ్వి రాళ్ళనేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఎన్నో కీర్తనల ద్వారా దేవుణ్ణి స్తుతించారు. మరొక స్తుతి కీర్తన, దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతులపై ఆసీనుడా స్తోత్రించదా నిన్నని ఒక సంకీర్తన ద్వారా దేవుని మహింపరుస్తూ మనం ముందుకు సాగుదాం. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిగా. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిగా. స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను. స్తుతులపై ఆసీనుడా. శిల్పముగా శిలవంటి నాదు జీవితం మార్చినావు ఇలా శిల్పముగా. శిల్పమైనా నన్ను నిలిపినావు జీవమిచ్చి నీ రూపంలో. శిల్పమైనా నన్ను నిలిపినావు జీవమిచ్చి నీ రూపంలో. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిగా. అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిగా.
మహానుతుడా, సర్వశక్తిమంతుడా, స్తుతిపాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. జీవాధిపతి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ సేవకులు పాస్టర్ దావీదు గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేరేపించి ప్రతి నెల 25వ తేదీ రాత్రి 20వ తేదీ ప్రతి నెల ప్రభువా ఈ రీతిగా రాత్రి కాలంలో సువార్త కూడిక ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నారు. ఈ సువార్త ద్వారా అనేక మంది ప్రభా దీవెనలు పొందుకున్నట్లుగా, అనేక మంది స్వస్థతలు పొందుకున్నట్లుగా, అనేకులు ఆశీర్వాదం పొందుకున్నట్లుగా, అనేకులు నీ మార్గంలో నడవమన్నట్లుగా, వాక్యం చేత బలపరచబడినట్లుగా ఈ కూడికలు ప్రతి నెల జరిపిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. ఈ మాసంలో ప్రభా ఈరోజు మీ సన్నిధిలో మేము ఉండడానికి కృప చూపించారు. చేరి వచ్చిన బిడ్డల్ని, వారి కుటుంబాల్ని, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించారు. సంగీతం అందించే బిడ్డలు, శబ్దయంత్రం, విద్యుక్ష ప్రభా ఏర్పాటు చేసిన బిడ్డలు దీవించండి. మీరే మాతో మాట్లాడమని నీ దాసుడైన నన్ను బలపరచయ్యా. మీ శిలువ చాటును మరుగుపరచండి, మీ వాక్యాలను నన్ను స్థిరపరచండి, మీ రక్తంతో నన్ను ప్రోక్షించండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. ఈ వచనాలలో ఒక ద్రాక్ష తోట గురించి వ్రాయబడి ఉంది. నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడేదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. అయితే బురుజు కూడా ఒకటి వేయించాడట, తొట్టిని కూడా తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూచుచుండెను. కానీ బైబిల్ చూస్తున్నారా? నన్ను చూస్తున్నారా? ఏముంది బైబిల్లో? కానీ ఏ ద్రాక్షలు? బురుజు ఒకటి వేయించి తొట్టిని కూడా తొలిపించి దేనికోసం చూస్తున్నాడు? మంచి ద్రాక్షల కోసం. అంతేనా? ఏ ద్రాక్షల కోసం? మంచి ద్రాక్షల కోసం. కానీ ఏం కాసినాయట? కారు ద్రాక్షలు కాసినాయి. ఆ యజమానుడు తప్పేమని చేశాడా? తక్కువేమని చేశాడా? సత్తువ గల భూమి, శ్రేష్టమైన భూమి సెలెక్ట్ చేశాడు. అందులో కొండ మీద శ్రేష్టమైన స్థితి. అక్కడ చక్కగా త్రవ్వాడు. ఉందా లేదా? మాటలు ఉన్నావా లేవా? బాగుగా త్రవ్యంలా, ఏమ్మా? త్రవ్యంలా బాగుగా త్రవ్వాడు, రాళ్ళని ఏరాడు. అవునా? వాటిలో కూడా శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాడు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే పంట సరిగా రాలేదంటే కారణం ఏంటంటే విత్తనాలు అమ్మిన వాడు డూప్లికేట్ విత్తనాలు అమ్మాడు అంటారు కదా. అందువల్ల ఏం రాలేదు, ఏం రాలా, పంట రాలా. కానీ ఇక్కడ ఏం నాటాడు? ఏం నాటాడు? ద్రాక్ష తీగలల్లా శ్రేష్టమైనవి అన్నాడు. ఇంకా బాధ ఏంటి? ద్రాక్షలుగా రాకపోవటానికి. మంచి భూమి, చక్కగా త్రవ్వాడు. మనం పొలాల్లో నిల్లు సాళ్ళు, అల్లసాళ్ళు, అడ్డసాళ్ళు వేస్తాం. ఎందుకు? గట్టిగా ఉన్న భూమి మెత్తగా అవటానికి. మెత్తగా అయితే విత్తనం లోపల వేస్తాం, మళ్ళీ విత్తనం మొలకెత్తడానికి మెత్తగా ఉండాలి భూమి. కానీ బాగుగా త్రవ్వాడు. ఒకవేళ రాళ్ళు ఏమైనా అడ్డం వస్తే ఏమో మొలకెత్తడానికి రాళ్ళను కూడా వేరాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాడు. భూమి కూడా సత్తువ కలిగింది.
ఈయన వేసిన తర్వాత నమ్మకంతో ఏం చేశాడంటే యజమానుడు ఒక తొట్టి కూడా తొలిపించాడు. దేనికి తొలిపించాడు తొట్టి? దేనికి తొలిపించాడు? మీరు కూడా మాట్లాడాలా? నేను ప్రసంగం చేయాలి, మీరు ప్రసంగం చేయాలి. మీరు మాట్లాడకుండా అట్టాకుంటే నాకు అనుమానం వచ్చింది. ఏమని? కొంతమంది కళ్ళు తెరిసే ఉంటారు కానీ నిద్రపోతుంటారు, అది వరం. మనం వింటున్నారు కావాలనుకుంటాం, కాదు మీరు మాట్లాడితే అమ్మయ్య వింటున్నారు అనుకుంటా. ఎందుకంటే మరి దేవుని సేవకులు ఈ వాక్యం ద్వారా అనేక మంది బలపరచబడాలి, ఈ వాక్యం ద్వారా అనేక మంది దీవించబడాలి అనే ఉద్దేశంతో పెట్టారు. ఆయనకి డబ్బులు ఎక్కువ కాక లేక టైం ఇది లేక కాదు, అవునా? అననుకూల స్థితి ఉన్న ఆయన ఈ సేవ సువార్త ఆపకుండా పెడతానికి కారణం ఏంటంటే అనేకుల ఆశీర్వాదకరం. కనుక మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మాట్లాడాలా, వినాలా, హృదయంలోకి వాక్యాన్ని నింపుకోవాలి, ధ్యానం చేయాలి. దానివల్ల మీరు బలపరచబడాలి. వాక్యం ద్వారా మీరు బలపరచబడాలి. వాక్యమే బలపరిచేది, వాక్యమే మనల్ని స్వస్థపరిచేది. వాక్యము శక్తి కలిగింది. ఆ వాక్యాన్ని మీరు హృదయంలో నింపుకుంటే మీరు దైవిక శక్తి చేత నింపబడతారు, బలపరచబడతారు, ధైర్యం వస్తుంది గుండెల్లో. వాక్యం చేత మీరు నింపబడితే మీ హృదయాల్లో, మీ గుండెల్లో ధైర్యం వస్తుంది. దేవుడు అంటాడు, మీకు పిరికి కలిగిన ఆత్మ నేను ఇవ్వలేదు. ఏ ఆత్మ ఇచ్చాడు? ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన, ధైర్యం కలిగిన ఆత్మ కదా. కనుక ఈ రాత్రి మనం ఇక్కడ శ్రేష్టమైన స్థితి అంతా చేస్తే కారు ద్రాక్షలు కాసినాయి. కారణం ఏంటి? అంతా బాగా చేశాడు కదా, వ్యవసాయం అంతా బాగా చేశాడు, శ్రేష్టమైన ద్రాక్షలు, కారు ద్రాక్షలు కాసినాయి. కారణం ఏంటి? మిమ్మల్ని నేను అడిగాను, మీరు ఎవరేం మాట్లాడట్లే. దేవుడికి కూడా అనుమానం వచ్చింది, కారణం ఏంటి అన్నాడు. దేవుడు కూడా ఏమన్నాడు? ఆయన కూడా కారణం ఏంటి? తర్వాత వచ్చిన చదువు, 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము న్యాయము తీర్చమని ఎవరు అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? నేను చదివించి మిమ్మల్ని అడుగుతాం, మీరు మాట్లాడండి. ఎవరిని అడిగాడు? యెరూషలేము నివాసుల్ని, యోధావారిని, 2 గ్రూపులను అడిగాడు. న్యాయం తీర్చండి. నేను అన్ని శ్రేష్టమైనవి చేస్తే కారు ద్రాక్షలు కాయడానికి గల కారణం ఏంటి? న్యాయం తీర్చాలని యెరూషలేము నివాసుల్ని, యోధావారిని అడిగాడు. అడిగి ఆయన బాధపడుతున్నాడు. 4వ వచనంలో, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి చేయగలను? ద్రాక్ష పండ్లు కాయలని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు, అది దేవుడు అడుగుతున్నాడు. కారణం ఏంటి? నేను ఎన్ని చేస్తే కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? యోధా మనుషులారా, యెరూషలేము నివాసులారా, నాకు న్యాయం తీర్చాలి. మీరు ఏం చేయాలా? ఎందుకని ఇది అన్యాయం. నేను శ్రేష్టమైన చేస్తే రాబడి ఫలం ఏంటంటే కారు, కాబట్టి ఇది అన్యాయం. కాదు, నాకు న్యాయం తీర్చాలి అడుగుతున్నాడు. నేను చేసిన దానికంటే మరేమి చేయగలను? త్రవ్వాను, రాళ్ళ నేరాను, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు వేశాను, ఒక కొండ మీద శ్రేష్టమైన స్థితిలో పెట్టాను. ఇన్ని చేసే నమ్మకంతో నేను ద్రాక్షలు వస్తేనే నేను తొట్టి కూడా తొలిపించా, కానీ కారు ద్రాక్షలు కాసినాయి. నాకు న్యాయం తీర్చాలి. ఏమన్నాడు? న్యాయం తీర్చాలి. అయితే ఇది పరిశుద్ధ గ్రంథం ఏమంటే ఇది అక్షరం. పరిశుద్ధ గ్రంథం ఏంటి? అక్షరం. కానీ దీన్ని రాసింది పరిశుద్ధాత్మ దేవుడు. అనేక మంది ప్రవక్తల చేత, వ్యక్తుల చేత ఈ గ్రంథాన్ని రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఇవన్నీ కూడా అంటే ఆత్మ సంగతులు. ఇవన్నీ ఏంటంట? ఆత్మదేవుడు రాయించాడు కనుక ఇవన్నీ కూడా ఆత్మీయ సంగతులు. ద్రాక్ష తోట అంటే ద్రాక్ష తోట కాదు, ద్రాక్ష తోట అక్షరం, కానీ ఆత్మ సంబంధమైన విశేషం మరొకటి ఉంటుంది. ఆ ద్రాక్ష తోటగా ఆత్మ సంబంధం విశేషం మరొకటి ఉంటుంది. చూడండి 7వ వచనం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం.
బాగా గమనించండి, అందరూ బైబిల్ చూడండి, అందరూ బాగా జాగ్రత్తగా ధ్యానం చేయండి. ఇశ్రాయేలు వంశము ద్రాక్ష తోట. నేనేం చెప్పాను ఇప్పుడు? నేను 2 మాటలు చెప్పాను. ఇశ్రాయేలు వంశము యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు వంశము యెహోవా ద్రాక్ష తోట. ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరమ్మా? చెట్ల గురించి కాదు మాట్లాడింది ఆయన, ఇజ్రాయేలు గురించి మాట్లాడాడు. తర్వాత లైన్ యోధా మనుషులు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట ఎవరాళ్ళు? ఇజ్రాయేలు వంశం ద్రాక్ష తోట. రెండోది యోధా మనుషులు. అందుకని అడిగాడు, యెరూషలేము నివాసులారా, యోధా జనాంగమా, నాకు న్యాయం తీర్చండి. నా ద్రాక్ష తోటకి మీరు న్యాయం తెచ్చుండే. ఆ ద్రాక్ష తోట అంటే వాళ్ళే, ఇశ్రాయేలు వంశమే. యోధా వారే ద్రాక్ష తోట. ఇశ్రాయేలు వారికి, యోధా వారికి నేను చేసిన దానికంటే మరేమీ చేయగలను. కానీ ఏం కాశారు వాళ్ళు? ఏం కాశారు? కారు ద్రాక్షలు కాశారు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో వాళ్ళు బ్రతుకుతూ కేకలేస్తూ ఉండగా యెహోవా దేవుడు చూసి మోషేని నాయకుడిగా పిలిచి, మోషే, ఇదిగో వీళ్ళు పెట్టే కష్టంలో వీళ్ళ బాధని నేను వింటిని, వీళ్ళు పెట్టే కష్టాన్ని నేను చూచితిని. నువ్వు రా మోషే, నేను నాయకుడిగా నియమించి వీరిని ఐగుప్తులో నుంచి బానిసత్వంలో విడుదల చేసి వాగ్దాన దేశంలో ప్రవేశపెడతానని మోషేని దేవుడు పిలిచాడు. ఇది వాళ్ళు పెట్టే బాధను చూశాడు, వాళ్ళు పెట్టే మొర్ర విన్నాడు. అవి చూసి వాళ్ళని నాయకుడి గురించి 10 అద్భుతాలు చేసి వారిని అక్కడి నుంచి నడిపించాడు బయటికి. ఎలాగంటే వాళ్ళకి అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా తోడుగా ఉండి. ద్రాక్ష తోట విషయం అన్నాడు, నేను బాగుగా తవ్వాను, రాళ్ళ నేరాను, శ్రేష్టమైన వేశాను, అలా సత్తువు గల భూమి, ఇన్ని శ్రేష్టమైన చేస్తే కారు ద్రాక్షలు కాసినాయి. అలాగే ఇశ్రాయేలుకి, యూదా వారికి చేసింది ఏంటంటే అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా క్షేమకరంగా నడిపించాడు. ఎర్ర సముద్రం దగ్గర అడ్డు రాగా వారందరూ అక్కడ కూడా భయపడిపోయారు. ఎర్ర సముద్రం దగ్గర, ఎర్ర సముద్రం ముందుంది, అలాగే దాటి వెళ్ళడానికి అవకాశం లే. కుడివైపున అరణ్యం, ఎడవైపున అరణ్యం, వెనకాల ఫరో తన సైన్యంతో తరుముకుంటూ వస్తున్నాడు. దేవుడే మోషేని చెప్పి, ఇదిగో తీసుకెళ్ళి ఆ ఎర్ర సముద్రం దగ్గర నిలబెట్టి అన్నాడు. దేవుడే చెప్పాడు, మోషేకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి వాళ్ళని. వాళ్ళు తీసుకొని నిలబెడితే పరిస్థితి ఏంటంటే, ముందు వెళ్ళడానికి సముద్రం ముందు వెళ్ళడానికి వీళ్ళే, కుడివైపు అరణ్యం క్రూరముగా వెళ్ళడానికి వీళ్ళే, ఎడవైపు అరణ్యం వెళ్ళడానికి వీళ్ళే. వెనక నుంచి చూస్తే వెళ్ళమన్న ఫరోయే సైన్యాన్ని తీసుకుని తరుముకుంటూ వస్తున్నాడు. ఎట్లా ఉంటుందండి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అందుకని వాళ్ళంతా భయపడిపోయి, మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవనా, ఈ సముద్రం దగ్గర తీసుకొచ్చి చంపించడానికి తెచ్చావు మమ్మల్ని అన్నాడు. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితవా మోషే అని వాళ్ళు కేకలేసి మాట్లాడారు. కానీ మోషే అన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చూడమ్మా, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో మోషే అన్నాడు, అందుకు మోషే భయపడకుడి. చప్పట్లు కొడితే ఏమైపడదామాలనుకున్నాడు. అందరూ చప్పట్లు కొడదాం బిగ్గరగా. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా, మరణాపాయ స్థితిలో వాళ్ళు ఉండగా, భయంలో వాళ్ళు ఉండగా, ఇదిగో మోషే దేవుని పక్షంగా చెప్పిన మాట ఏంటంటే, భయపడకుడి. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ రాత్రి ఏ భయంలో ఉన్నారో, ఏ కష్టంలో, ఏ సమస్యలో, అనారోగ్యంలో, అప్పుల భారంలో, ఏ కన్నింటిలో మీరున్నారో, బిడ్డలు మీ మాట వినలేని స్థితిలో, బాధాకర స్థితిలో ఉన్నారు, మీరు ఏ భయంలో ఉన్నారో, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, భయపడకుడి. ఏంటంట? భయపడకుడి. ఒక అద్భుతమైన మాట చెప్పాడు, యెహోవా మీకు నేడు చేయుక రక్షణ మీరు కనులారా మీరు ఊరకయ్య నిలిచి చూడండి. ఏం జరుగుతుందంటే, ఈరోజు వీళ్ళంతా మరణిస్తాం అనుకుంటున్నారు, కానీ ఏమంటే మీరు మరణించరు. ఏమవుతారు? బ్రతుకుతారు, రక్షించబడతారు. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇప్పుడు తరుముకుండా వస్తున్న శత్రువులను మీరు ఎన్నటికీ చూడరు. 3 మాటలు చెప్పాడు, భయపడకుడి, భయపడకుడి. ఏమండి, ఈరోజు భయం ఉందా లేదా? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరికైనా, మరి నాకు దేని గురించి భయం లేదు వాళ్ళు చేయొద్దండి.
దేని గురించి భయం లేదమ్మా? మరణం గురించి కూడా భయం లేదు. ఏమ్మా? మరణం గురించి కూడా భయం లేదు, దాని గురించి కూడా. ఏం మళ్ళీ నవ్వుతావేంటి? ఎవరికైనా అదంటే భయం ఉంటుందా లేదా? మిగతా ఉన్నా లేకపోయినా, అవునా? జ్వరం వచ్చిందంటే అమ్మమ్మ ఎందుకు బాధపడతారు? అంటే జ్వరం తీసుకెళ్ళి దేంట్లో తీసిపోద్ది అమ్మా? అదేగా భయం. ఏదైనా జబ్బు చేసిందంటే ఎందుకు భయపడతారు? అది తీసిపోయి అక్కడ పట్టుకుపోతాను, అంతేనా? నేను వీళ్ళు కూడా అదే భయపడుతున్నారు. పామును చూస్తే భయం, పురుగును చూస్తే భయం, దోమను చూస్తే భయం లేదా? దోమను చూస్తే భయం లేదా? ఈగను చూస్తే భయం లేదా? ఈ టైఫాయిడ్ జ్వరాలు ఇవన్నీ మళ్ళీ దేని వల్ల వస్తాయి? వాటి వల్లేగా. భయమా కాదా? బాంబును చూస్తే భయం, దొంగలను చూస్తే భయం. దొంగను చూస్తే భయం లేదా? ఏమండి, దొంగోడు అంటే భయం లేదా? విశేషం ఏంటంటే దొంగోడికి కూడా భయమే, అవునా? వాడి భయం ఉండదా? ఎవడు పట్టుకుంటాడో, కొట్టేస్తాడు, చంపేస్తాడు కదా, వాడికి కూడా భయమే. మీకు స్టువార్ట్పురం పేరు ఏనే ఉంటారు చాలామంది. దేనికి ప్రసిద్ధి? దొంగల ప్రసిద్ధి. ఇప్పుడు లేరు పాపం, మారారు చాలా వరకు. అంటే అడుగు పొడిగా ఏమైనా ఉండొచ్చు, కరివేపాకలాగా. ఇదివరకట వాళ్ళు దొంగతనానికి వెళ్తే నలుగురు కలిసి వెళ్తారు. వాళ్ళు దొంగతనానికి వెళ్తే భయంతో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారంట. ఏమని ప్రార్థన చేయాలా? పాస్టర్ గారు ఏమని ప్రార్థన చేయాలా? వీడు దొంగతనానికి బయలుదేరారు, ప్రార్థన ఏం చేయాలి పాస్టర్ గారు? ఎవరైనా ఒకళ్ళు చెప్పండి, ఏం ప్రార్థన చేయొచ్చు? వీడెవడికి దొరకకుండా మంది సొమ్ము వీడికి బాగా దొరుకున్నట్లు, అంతేనా? ఎందుకంటే కానికిస్తారు పాస్టర్ గారి విషయం అది. కానికిస్తారు, ప్రార్థన చేయాల్సిందే. అంటే దొంగోడికి కూడా భయం. కనుక మానవుడు ఈనాడు ఎవరికైనా ఏదో ఒక భయం ఉంది. కానీ మోషే అన్నాడు దేవుని పక్షంగా భయపడకూడదు. చప్పట్లు మరొకసారి కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయపడకూడదు. కానీ ఏంటంటే యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. అది మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదంటే యెహోవా మీ పక్షంగా అది యుద్ధం చేస్తాడు. ఎప్పుడు? నీవు ఆయన్ని విధేయత చూపిస్తే, ఆయనను విశ్వాసం చూపిస్తే, ఆయన నువ్వు ఆరాధిస్తే, ఆయన బిడ్డగా పవిత్రంగా నువ్వు జీవిస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయపడేది ఎవడండి? తప్పు చేసిన వాళ్ళే భయపడేది, అవునా కాదా? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే భయపడేది. నిజాయితీగా ఉన్నాడు ఎప్పుడు భయం. నిజాయితీగా ఉన్నట్టు అర్థం ఏంటంటే వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు లెక్క. ఈనాడు ఒకవేళ నువ్వు ఏ స్థితిలో దాని గురించి భయపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే భయభక్తులు లేవని అర్థం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు భయపడుతున్నారు అక్కడికి వచ్చి. కానీ ప్రియమైన మానవుని ఆలోచన ఏంటంటే మళ్ళా మనం ఐగుప్తుకి వెళ్ళిపోదాం. మానవుని ఆలోచన ఏంటి? మళ్ళా మనం వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో ఒకటి చంపేస్తారు, ఎందుకు మళ్ళీ మనం వాళ్ళకి లోబడి మళ్ళీ ఐగుప్తులకి? అంటే ఏంటి? రక్షణ పొందిన తర్వాత శ్రమలకు వస్తే వ్యక్తులు ఆలోచించేది ఏంటంటే మళ్ళీ లోకంలోకి వెళ్తేనే బాగుండండి, బాప్తిసం పొందకముందే బాగుంది, బాప్తిసం పొందిన తర్వాత శ్రమలు వస్తున్నాయి అనుకుంటారు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, బాప్తిసం పొందితే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. నీకు శ్రమలు రావట్లేదంటే నువ్వు భక్తి నటిస్తున్నట్లు లెక్క. నీకు శ్రమలు దేవుని అంగీకరించి దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలు నీకు రావట్లేదంటే నువ్వు భక్తి నటిస్తున్నట్లు లెక్క. అందుకని ప్రభు అన్నాడు, ఎవడైనానో నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని, మన సిలువ, ఆయన సిలువగా తన సిలువనెత్తుకుని నన్ను అంటే సిలువ అంటే శ్రమలు. ఆయన వెంబడించాలంటే నువ్వు రక్షణ పొందిన తర్వాత మారుమనసు ఉందట, ఆయన వెంబడించడం అంటే అర్థం ఏంటంటే శ్రమల్లో కూడా ప్రయాణం చేయాలి. ఆ శ్రమలలో ఏమవుతుందంటే ఆయన తోడయుండి నిన్ను అన్ని విషయాల్లో ఆదరించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తుంటే శ్రమలు వస్తాయి. వచ్చినప్పటికి కూడా ఆయన అన్నాడు, నేను నీకు తోడయుండి నడిపిస్తాను అన్నాడు. అది శ్రమలు వస్తే మాత్రమే. అందుకని శ్రమలు రావద్దు నాయన ఇప్పుడు ప్రార్థన చేయొద్దు.
శ్రమలు రావద్దు నాయన చేయొద్దు, శ్రమలలో నువ్వు నాకు తోడయ్యుండని ప్రార్థన చేయండి. ఏం చేయాలా? శ్రమలు రావాలి, దానిలో ప్రభువు నీకు తోడుగుండి అద్భుతంగా ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జిల్లారా నా ఎద్దుకు రండి, నేనేం ఇస్తాంట. అది ప్రయాస వచ్చింది నీకు, కానీ ఆయన దగ్గర రావాలి. అది ఎవరైనా ఇప్పుడు దారిని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు, వాడికి ఎదురు రాయి తగిలింది అనుకోండి, ఏమంటాడు? ఎదురు రాయి తగిలింది, బాగా దెబ్బ తగిలింది, రక్తం కూడా వచ్చింది, ఏమంటాడు? వెంటనే మనం నడుస్తూ ఉన్నామండి స్పీడ్గా, గవక్కన రాయి తగిలింది, ఏమంటాం వెంటనే? అబ్బా. అంటే నాన్న అప్పుడు దాకా గుర్తురాడు, ఏదైనా తగిలితేనే గుర్తొస్తాడు, అంతేనా? అవునా కదా? అలాగే మీకు శ్రమలు వస్తేనే దేవుడు జ్ఞాపకం వస్తాడు. అందుకని ఇజ్రాయిల్ కూడా ఆయన అనేక మందిని శత్రు రాజుల మోచేతుల కిందకి నడిపించి వాళ్ళ మోచేతుల చేత కొట్టించినప్పుడు కేకలు వేశారు, అప్పుడు కనపడ్డాడు దేవుడు. కొట్టించకపోతే జ్ఞాపకం రాలి. ఇజ్రాయిలులకి ఇదులకి శత్రురాజుల చేత మోచేతుల చేత కొట్టిస్తేనే దేవుడు జ్ఞాపకం వచ్చి కేకేసి అబ్బాయి జ్ఞాపకం ఇచ్చాడు. కనుక శ్రమలు వస్తాయని ఎప్పుడు అనుకోవద్దు, కానీ శ్రమల్లో ప్రభా నువ్వు నా తోడయ్యుండి, ప్రభా తోడయ్యుండి నడిపించని ప్రార్థన చేయాలి. కనుక వాళ్ళు ప్రేమికుడు ఏమనుకున్నారంటే మరలా మనం అక్కడికి ఐగుప్తులోకి వెళ్ళిపోదాం, మళ్ళా పాపంలోకి వెళదాం అనుకుంటారు. ఐగుప్తు అనగా పాపములకు సాదృశ్యం. అయితే మానవుడు ఆలోచించేది ఇది. మానవుడు సమస్య కష్టం వస్తే ఏం ఆలోచిస్తాడంటే మళ్ళా లోకంలోకి వెళదాం అనుకుంటాడు. కానీ ఒక సమస్య వస్తే దేవుని పరిష్కారం అద్భుతంగా ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని పరిష్కారం నువ్వు విధేయత చూపించగలిగితే, ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే ఆయన చూపించే అద్భుతం వేరు. కనుక ఇది మానవుడు లోకంలోకి వెళ్ళాలనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడంటే ఎన్నడూ సృష్టిలోనే జరిగినటువంటి ఒక అద్భుతం, సముద్రాన్ని పాయలుగా చేశాడు. చప్పట్లు దేవపరద హల్లెలూయా. దేవుని పరిష్కారం అది. నీ జీవితంలో భయంలో సమస్యలు వచ్చినప్పుడు ఆయన పరిష్కారం ఎట్లా ఉండదంటే నువ్వు ఊహించినంత అద్భుతంగా ఆశీర్వాదకరంగా దాన్ని పరిష్కరించి పంపిస్తాడు. నువ్వు విధేయత చూపించాలి, విశ్వాసం ఉంచాలి, పవిత్రంగా జీవించాలి. అందుకే మీరు ఓరక నిలిచి చూడండి అన్నాడు. ఏమన్నాడు? ఓరక నిలిచండి అంటే దేవుని మీద దృష్టి పెట్టి నిలబడి సాలిగే వద్దు, లోకం మీద భయం మీద వద్దు అన్నాడు. కనుక అలాంటి ఎర్ర సముద్రంలో నడిపించాడండి. ఆరిన నేలను రాసింది కదా. ఏదైనా మన కాలువలు ఎండిపోతే బురద ఉంటుంది కదా. కాలువలు ఎండినాయి అనుకోండి, ఏముంటుంది? బురద ఉంటుంది, నడవలేము. రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, నడవలేము. అలాగే సముద్రం కూడా పాయలు చేయబడ్డప్పుడు నడవటానికి వీలు ఉండదు. కానీ ఏం చేశాడు దేవుడు? ఏమ్మా, అసలు అద్భుతమైన పదం అది. మళ్ళీ ఆలస్యమే లేకుండా చీల్చడమే కాకుండా బురద రాళ్ళు ఏం అడ్డకుండా ఆరిన నేలగా, ఎంత శ్రేష్టమైన స్థితి. అరణ్యంలో వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, అలాగే మన్నాను కురిపించాడు వాళ్ళ మీద. వాళ్ళకి మాంసం తినాలనిపించింది, దాన్ని అడగవచ్చు. కానీ ఏం చేశారట? వాళ్ళు మాంసం కోసం ఏడ్చారట. ఏం చేశారు? ఏడ్చారు. అది కూడా ఇచ్చాడు, ఇవ్వలేదా? పూరేళ్ళని కూడా కురిపించాడు. కానీ ప్రియమైన ఇప్పుడు ఏమంటాడంటే దేవుడు, నేను ఐగుప్తులో కేకలు పెట్టగా వాళ్ళందరినీ నేను తోడయ్యండి, మోషే నాయకుడిగా పెట్టి అన్ని క్షేమగానే అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా తోడుగుండి అడ్డం వచ్చిన సముద్రాన్ని చీల్చి అరణ్యంలోకి వెళ్తే ఏమి దొరకని స్థితిలో ఆహారాన్ని ఇచ్చి, నీరునిచ్చి, మాంసాన్ని ఇచ్చి, వాళ్ళకి క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి అన్ని నేను నడిపిస్తే వాళ్ళు చేసింది ఏంటంటే ఒక బంగారు దూడను చేసుకుని ఏం చేశారండి? విగ్రహారాధన చేశారు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను చేసిన దానికంటే మరేమి చేయగలను. ఏం కాశారు వాళ్ళు? ఏం కాశారు? కారు ద్రాక్షలు కాశారు. కారణం ఏంటి అన్నాడు దేవుడు. ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని ఇజ్రాయేల్ క్షేమస్థితి దేవుడు చేస్తే వాళ్ళు చేసిన విగ్రహారాధన. ఈనాడు ప్రియమైన నిలబెట్టారా, ఆ ద్రాక్ష తోట ఇశ్రాయేలు యోధులని మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ ద్రాక్ష తోట నీవే. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ ద్రాక్ష తోట నీవే. ఇప్పుడు నీతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే నీ జీవితంలో ఎన్నో శ్రేష్టమైన కార్యాలు నేను చేశాను, కానీ నువ్వేం కాస్తున్నావు? ఏం కాస్తున్నావు? కారు ద్రాక్షలు కాస్తున్నావు. ఇది ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ప్రభుకి కరెక్ట్గా విధేయత కలిగి ఉన్నావా? ఆయన మన జీవితాలు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి ఆయన ఆరాధిస్తూ పవిత్రులుగా జీవిస్తున్నావా? ప్రభు అన్నాడు, నేను ఇంతకంటే ఏం చేయగలను. నువ్వేం కాస్తున్నావు? కారు ద్రాక్షలు. నేను
నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే, కొంతమంది ఏమంటారంటే దేవుడు ఏందండి పద్దాక నేను చేసిన దానికంటే ఏం చేయగలను, ఏం చేశాడు నాకని అంటారు చాలామంది. ఏమంటారు? దేవుడు పద్దాక నేను చేసిన దానికంటే మరి ఏమి చేయగలను మీరు కాదు. ఏం చేశాడే నాకు దేవుడు? మా ఇంటి పక్కోడికి 2 అంతస్తులు, నాది మామూలు పెంకుటిల్లే, ఏం చేశాడు నాకు అనొచ్చా లేదా? అంటారు లేదా వాళ్ళు? దేవుడేమో నేను చేసిన దానికంటే ఏం చేయను అంటున్నాడు. నువ్వేమంటావు? వాళ్ళకి 2 ఎకరాలు, మాకేమో ఒక కుంట కూడా అంటావు నువ్వు, అంతేనా? అంటారు లేదా? వాళ్ళు పోల్చినప్పుడు అంటారు లేదా? ఏమ్మా 2019 2021 కరోనాలో మహామహులు, గొప్పోళ్ళు, జమీందారులు, డాక్టర్లు సైతమో పరదేశులమో నువ్వు ఉన్నావా లేవా? మీరున్నారా లేరా? అది చాలదా? నేను చేసిన దానికంటే మరేమి చేయగలనంటే గొప్ప గొప్ప ఆ రోజుల్లో నేను పిలిచా, కానీ నిన్ను ఉంచా. చాలదా నీకు అది? దానికి తగ్గ కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఏం చేశాడు నా దేవుడు? ఆయనకు 2 అంతస్తులు, నాకేం లేదని అంటే నీకు ఆయుష్ ఇచ్చాడు కదా, దానికంటే శ్రేష్టమైంది. నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, దాన్ని బట్టి నువ్వు సంపాదించుకోవచ్చు, ఇబ్బంది ఉంది. అందుకని అన్నాడు దేవుడు, ఎన్నో చేసే దాని దగ్గర కృతజ్ఞత కలిగి ఉన్నారా? చాలామంది ఏదైనా మేలు జరిగితే ఆ రాత్రి కృతజ్ఞత కూడికి పెట్టి పలహారం పెడతారు, మళ్ళీ తెల్లారికి మర్చిపోతారు. ఏం మేలు చేశాడు సంగతి? అది కాదు ప్రభువుకు కావాల్సింది. మీకు చేసిన మేలుని బట్టి మీ జీవిత కాలము ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. అలాగే మీ జీవితాలు ఏం మేలు చేశారో అనేకులకి సాక్ష్యం చెప్పాలి, అనేకుల్ని ప్రభు వైపు నిరపాలి. ఇప్పుడు దావీదు గారు డబ్బులు ఎక్కువైపోయో పని లేకో నెల ఇటు సమర్పించుకుని మరి చాలా సంవత్సరాల నుంచి చేస్తానని చెప్పాడు. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ సువార్త ఏదో ఒక చెవిలో పడి వారు రక్షించబడాలి. అగ్నిలోంచి లాగినట్టుగా వాళ్ళని లాగాలి. ఈ సువార్త ద్వారా లేదా శబ్దయంత్రం ద్వారా ఏ ఒక్క ఆత్మైనా ఒకళ్ళు మార్చబడుతుందేమో. దేవుడు చూపించిన ప్రేమ తెలియపరచబడి మారుందేమో అనే సువార్త అండి, పని లేక పాటలేక కాదు. కనుక ప్రభు అన్నాడు, నీకు చేసిన మేలుల కంటే మరేమి చేయగలరు? మీరేం కాశారట? కారు ద్రాక్షలు. ఇప్పుడు చర్చికి ఒక అతను వచ్చాడు, యవనస్తుడు. అయ్యా నాకు ఉద్యోగం దయచేయ. ఏం కావాలి? నాకు ఉద్యోగం దయచేయ, నేను నా జీవితకాలం నీ సేవ చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? నాకు ఉద్యోగం దయచేయని జనమంతా రాకముందే ముందొచ్చి పట్టలేసి కుర్చీలేసి, పాస్టర్ గారు కూడా అంత సహకరించి, మరి జనం అంతా వెళ్ళిపోయిందా గుండి పట్టలన్నీ తీసి కుర్చీలు తీసి అంత సేవ చేశాడు. దేనికోసం చెప్పాలి? లోదర్ చెప్పాలి. దేనికోసం? ఉద్యోగం. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 2-3 వారాలు ఇట్లాగే వచ్చాడు. 4వ వారంలో జనంతో పాటు వచ్చాడు. అంతకుముందు ఎట్టొచ్చేవాడు? అందరికంటే ముందు 4 వారాలు అవగానే అందరితో పాటు వచ్చాడు. ఒక 2 నెలలు అవగానే మధ్యలో వచ్చాడు. ఒక 3-4 నెలలు అవగానే చివరిలో వచ్చాడు. తర్వాత ఆశీర్వాదం కూడా వచ్చాడు. తర్వాత కనపట్ల పాస్టర్ గారు అడిగాడు, ఏ నాన్న అంత ప్రార్థన చేశావు, దేవుడు ఎంత మేలు చేశాడు, ఇంకా మరింతగా నేను ఆరాధిస్తానన్నావు కదా అంటే ఏమంటాడు అతను? ఏమంటాడు? ఉద్యోగంలో బిజీ. అది ఇచ్చింది ఎవరు? అంటే దేవుణ్ణి ఆరాధించేంతకంటే బిజీయా? అంటే ఉద్యోగం రావాలి, ఉద్యోగం చేయాలి, కానీ ఆ ఉద్యోగంలో నువ్వు సమయాన్ని సమకూర్చుకొని ప్రభువుని ఆరాధించడానికి నువ్వు సమయాన్ని కేటాయించుకోవాలి. అంటే ఏమైపోయింది? దేవుడు ఇచ్చాడు కదా, ఇక ఆయనకు విలువ తెలియట్లా. ఏం పర్లేదు, మంచి దేవుడు కదా, మళ్ళీ ఒకసారి పోయి సారీ గాడ్ అని అంటే సరిపోతాను అనుకుంటాడు. కాదు, నువ్వెంత బిజీగా ఉన్నా, ఎంత కార్యక్రమం ఉన్నా, నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అందుకని దేవుడు అంటాడు, నేను చేసిన దానికంటే మరేమి చేయగలను. అతను ఏం కాశాడు? అట్లాగే ఆడపిల్లలు కూడా కదా, పెళ్ళి లేని వాళ్ళు కూడా, గర్భం పిల్లలు అయితే ఏం ప్రార్థన చేస్తారు? అయ్యా నా పిల్లలైతే జీవితకాలం నా పిల్లలతో సహా, పిల్లలు పుట్టిన తర్వాత చేస్తారు.
ఏమ్మా రావట్లేదని పాస్ కడితే ఏమంటే అయ్యా పిల్లలతో సరిపోతుంది అయ్యా. అదిగా ముందేం చేసింది పిల్లలు పుట్టక ముందు. ఇప్పుడు దేవుడు ఏమంటే నేను చేసిన దానికంటే నేనే మరేమీ చేయగలను, నువ్వేం కాసావు? కారు ద్రాక్ష. కనుక ప్రేమ ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నీవే ఆ ద్రాక్ష తోట. నీ జీవితంలో ఎన్నో మేళ్లు చేశాడు, ఈరోజు సజీవుల లెక్కలో ఉంచాడు. నువ్వు ఆయన్ని ఆరాధిస్తూ ఆయనకి మంచి ఫలంగా ఉన్నావా లేదా? చేదు ఫలంగా ఉన్నావా, మంచి ఫలంగా ఉన్నావా? ఈరోజు రాత్రి మాడుతున్నాడు. ఆత్మ ఫలం ఆయన ఏం కోరుకుంటాడు? మీ మారు మనసు దగ్గర మారు మనసు పొందిన తర్వాత మంచి ఫలాలు రావాలి. మారు మనసు పొందక ముందు అంటే మనం లోకానుసారంగా ఉంటాడు, ఆ ఫలాలు వేరు, చేదుకుంటాయి. మారు మనసు పొందావుగా, మారావు కదా, మారిన తర్వాత నీలో ఏం రావాలి? ఆత్మఫలం రావాలి. ఆత్మఫలం ఏంటి? 9: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము. 9 ఏంటి? ఆశా నిగ్రహం. ఇది ఫలింపు. ఆశా నిగ్రహం అంటే ఏదైతే ఆశడో దాని మీద నీ కంట్రోల్ ఉండాలి. వాడు 3 తంత్రాలు పెట్టాడు: నేత్రాశ, శరీరాశ, ఈ 3ని పెట్టాడు. ఈ 3లో మనం మళ్ళీ కొడతా ఉంటాడు. కంటికి ఏది కనపడితే కావాలని కదా, శరీరం ఏది కూడుకుంటే కావాలని. జీవబుడంబం, మిమ్మల్ని పొగిడితే వద్దంటారు ఎప్పుడన్నా? ఎవరైనా పొగుడుతున్నారు, అక్క నువ్వు నీకేం అక్క అది అంటే వదిలే అంత లేదు నాకు అంటారా? ఇంకా కాస్త పొగిడితే బాగుంది అనుకుంటారు. అది పెట్టాడు, వాడు పెట్టాడు తంత్రం. నీ ఉద్దేశం కాదు అది. అక్కడ పడగొట్టి ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తున్నాడు? ఆత్మీయంగా పడగొట్టేస్తున్నాడు. ఆ 3 తంత్రాలు పెట్టే దాన్ని ఏమనంటే ఆశా నిగ్రహము. దేనట? ఆశ. ఏదైతే ఆశ నీకు కనిపించుదో దాని మీద నిగ్రహంగా వస్తేనే నువ్వు ఫలించినట్లు. నీకు నిగ్రహ శక్తి లేదంటే నువ్వేమయ్యావు? కారు ద్రాక్షలు కాసినట్టు. మీకు ఒక మాట చెప్తాను, మీ అందరు నేను అన్నాను. కానీ ఎక్కడైనా సభలకు వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే 8:40 ఎప్పుడు ఒక 10 మంది గబగబా మూల నుంచి వస్తారు. టైం చెప్తున్నాను, జాగ్రత్తగానండి, టైం చెప్తున్నా. 8:40 ఇటు నుంచి ఒక 10 మంది గబగబా వస్తారు. ఆ పిల్లల్ని పట్టుకొని ముసుగేసుకుని బైబిల్ తీసుకుని గబగబా వస్తారు. 9:10 ఇందాక 8:40 అయిపోయింది. 9:10 ఇటు 10 మంది గబగబా వస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మీకు అర్థమైపోయింది అనుకుంటే చెప్పరు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ టయానికి? వాళ్ళు ఏమ్మా ఏందండి నాకెళ్ళి అంత అమ్మాయికి చూస్తున్నారు? 9:10 అంటే 9ంటికి ఏమైంది? అయిపోయింది కదా. 9ంటికి అయిపోయింది, 10:09కి వచ్చావు. ఇక్కడికొచ్చి ముసుగేసుకుని ఏ సురక్తమే చేస్తురక్తమే అంటున్నావు. అంటే చూసే వాళ్ళంతా అంటే నువ్వు భక్తి పరులు భక్తుడు అనుకుంటారు, అంతేనా? కానీ పెద్ద ఆయన తెలీదా? నేను అనేదంటే పెద్ద ఆయన తెలీదా అంటే నువ్వు ఆ టీవీ చూసి ఇక్కడికి వచ్చి భక్తి చేస్తున్నావంటే అది 2 తలంపుల స్థితి. దాన్ని వేషధారణ అన్నాడు. ఆయన తెలుసు కదా. నీ పక్కన కూర్చోవడం తెలియదు, ఆయన తెలుసు కదా. నీకు ఏమి లేదంటే ఆశ లేకనేగా. ఆశా నిగ్రహం లేకపోతే అదే కారు ద్రాక్ష. ఏముందండి టీవీది ఏముందిలే. ఒకసారి గుంటూరులో గుంట గ్రౌండ్లో సభలు పెడతా జయసుధ సాక్ష్యం అన్నారు. మిగతా ప్రసంగికులు ప్రసంగం చేసిన పెద్ద రాలేదు, కానీ సాక్ష్యం అన్న రోజు జనం బాగా వచ్చారు, ఫుల్ అయిపోయారు. ఏం చెప్పుదు సినిమా యాక్టర్ అని ఏదో చెప్పింది సాక్ష్యం. చివరిలో అంది మంచి సినిమాలు చూడండి అంది. ఏంటంట అంటే మంచి సినిమాలు ఉంటాయా? మంచి సినిమాలు ఉంటాయమ్మా. సినిమాలే ఏంటంటే అవి అల్లరితో కూడిన. ఇదివరకు నాకు చిన్నతనంలో తెలిసి ఎవడైనా దొంగతనం చేశాడు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఇంటి వెనకాల ఇల్లు తవ్వి వాడేదో నిక్కర్లాగా మసి పూసుకుని వచ్చి నూనె రాసుకుని రాత్రి అంతా తవ్వి ఏదో బట్టలో ఏవో దొరుకుతాయి వాడికి, అంతకంటే ఎక్కువ దొరకవు. ఆ పొలాల్లో పడేసి అట్ని కావాల్సింది తీసుకుని వెళ్ళి కష్టపడి దొంగతనం చేసేవాడు అని వినేవాడిని. ఇప్పుడు ఉదయం 11 గంటలకు డోర్ కొట్టడం, 11 గంటలకు డోర్ కొట్టేసి డోర్ ఓపెన్ చేయగానే ఏంటంట కత్తి చూపించి బీరోలో తీపిచ్చి ఆ రీతిగా చేస్తున్నారు. ఎట్లా తెలిసింది? ఇంత నాలెడ్జ్ ఎట్లా తెలిసింది? ఎట్లా? టీవీలు, సినిమా కదా, అవునా?
కనుక అవి అల్లరితో కూడిన ఆటపాటలు, వాటికి లోనై ఎవరైతే ఉంటారో అవి కారు ద్రాక్ష. అందుకనే ప్రభు అన్నాడు, నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, నీకు ఎన్నెన్నో చేశాను, ఎన్నో కార్యాలు చేశాను, నీ జీవితంలో ఎన్నో మేళ్లతో దీవెనతో ఆశీర్వాదం నేను ఇచ్చాను, కానీ నువ్వేం కాస్తున్నావు అంటే కారు ద్రాక్షలు కాస్తున్నావు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, కారు ద్రాక్షలు ఇవి నీలో లేకపోతే, ఒకసారి అందరు చూడండి అమ్మా, అందరు బైబిల్ తీయండి, అందరు బైబిల్ తీసి 15 ఉన్నాయి. ఈ 15 ఇంటికి పోయిన తర్వాత కూడా చెక్ చేసుకోండి. ఇంటికి అందరు తీయండి, పై పరీక్ష తీసి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవే 15. వాటిల్లో మీకు 15 లేకపోతే మీరు ధన్యులు, మీరు మంచి ఫలం. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా 15లో 14 లేవండి, ఒకటే ఉందంటే ఆ ఒకటి తీసేసుకోండి రాత్రి. చదువు అమ్మ, ఏంటవంట 15? అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన 15 అండి ఇవి. ఒక్కసారి మీరు చదువుతున్నప్పుడే మీకు ఆలోచన వచ్చి ఉంటుంది, వీటిల్లో ఏ ఒక్కటి మీలో లేదా. ఒకసారి రాత్రి పరిశీలన చేసుకోండి. సువార్త మొత్తం దీనికోసమే. నువ్వు కారు ద్రాక్ష, మంచి ద్రాక్ష అనేది ఈ రాత్రి ప్రభు నీకే నిర్ణయించుకోమంటున్నాడు. ఎందుకంటే రాకడ అతి సమీపంలో ఉంది. ప్రపంచ యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి. దేశాల మీద దేశం, ప్రజల మీద ప్రజలు, భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఘోర అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ సూచనలు ఇవి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మరి ఎక్కడ కూడా యుద్ధాలు అనేది ఆగట్లే, ఇంకా పెరిగిపోతున్నాయి. ఇంకా ముందు రోజుల్లో ఇంకా భయంకరమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నువ్వు సిద్ధపడ్డావా? ఈ రాత్రి ప్రభు అన్నాడు, నీకు ఎన్నో చేస్తే నువ్వేం చేస్తున్నావు అంటే కారు ద్రాక్ష కాస్తున్నావు. ఏమిటంటే శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. పెద్ద పెద్దవి చెప్పను కానీ, వాటిల్లో 15 పెద్ద పెద్దవి చెప్పను కానీ, ఒకటి కలహాలు లేవా? ఏమా, అసలు ఎవరన్నా తిట్టినాక నేను యేసుప్రభు వాళ్ళగా తుడుచుకుని వెళ్తానంటే దండురాలు, నే కాదని. అవునా? కలహాలు ఆటలేదా? ఏమా? తర్వాత క్రోధము, కక్షలు. ఒకడు అంటాడు, అప్పుడు దా చర్చిలో పాట బ్రహ్మాండంగా పాడతాడు, బయటకు వచ్చి అంటాడు, నేను ఎవడినన్నా క్షమిస్తాను కానీ అంటే ఏముంది వాళ్ళు. అప్పుడు దాకా ఏం పాడాడు? దీనులమై మనం బ్రతకాలని పాట పాడాడు. ఏసు రక్తమే చేయమన్నాడు. కానీ వాడిని మాత్రం నేను ఏ ద్రాక్షాతనం కదా. అలాగే క్రోధాలు, కక్షలు, కలహం, ఏమండి, అసూయ లేదంటారా? అసూయ లేవంటారా అమ్మా? ఇది నీలో ఈ రాత్రి ఉందంటే నువ్వు కారు ద్రాక్ష. నువ్వు కారు ద్రాక్షగా ఉంటే ఈ రాత్రి ఒకవేళ రాకడైతే, ఈ రాత్రి నీ పోకడైతే, అక్కడ రాయబడి మాట చూడండి, తర్వాత మాట రిజల్ట్ ఏంటని చెప్తున్నాడు. 27వ వచనం, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అందరూ చూడండి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును అది నిశ్చయముగా స్పష్టంగా అన్నాడా? ఏమ్మా, స్పష్టంగా అన్నట్టు అర్థం ఏంటి? జాగ్రత్తగా వినండి, అనుమానం లేదని అర్థం. అంత స్పష్టంగా చెబుతున్నాడు. ఇంకా అర్థం ఏం కావాలి? నీలో ఒక అసూయ ఏంటి? ఏమంటే దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. ఇప్పుడు ఈ నైట్ దాకా కూడా మీరు ప్రయాసపడి ప్రార్థనలో ఉండాలంటే ఉద్దేశం ఏంటి? మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ రాత్రి పూట అయినప్పటికి కూడా మీరు ప్రయాసపడి ఇక్కడ ఉన్నారంటే మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆస్తులు సంపాదిద్దామనా? దేవుని రాజ్యంలోని ప్రవేశించాలని అయితే కాన్సెప్ట్. అవునా కాదా? మన భక్తి చేస్తుంది ఎందుకు? మారు మనసు దేనికి? బాప్తీసం దేనికి? రక్షణ దేనికి? ప్రభు బిడ్డలుగా జీవించడానికి కష్టపడటం దేనికి? దేవుని రాజ్యం. ఈ 15 ఉన్న వాళ్ళలో 15లో ఏ ఒక్కటి ఉన్నా దేవుని రాజ్యాన్ని ఉపయోగం ఏంటి? మరి ఏమైనా ఉంటామా సెలవుసుకుని కలకాలం ఇక్కడ?
కలకాలం ఎక్కడైనా ఉండగలమా? ఏమో గ్యారెంటీ? అసలు రేపు నేను ఉంటాను అన్నోళ్ళు చేయొద్దండి. కలకాలం తగ్గొద్దు. రేపు కూడా నేను గ్యారెంటీ అండి, జ్యోతిష్కుడు నాకు చెప్పడం ఒకటి చేయొద్దండి. లేదుగా. నీటి పొడగా. ఇప్పుడు భార్య భర్త చచ్చిపోతే ఆయన భయపడి ఏడుస్తుంది. అయ్యా ఒక మాటనే చెప్పకుండా పోయామని ఏడుస్తుంది. ఏం కావాలంటే ఆమెకి? ఏం కావాలి? ఒక్క మాట అన్నా నేనంటాను, వాడికి తెలితేగా నీకు చెప్పడానికి. కూర్చున్నట్టు వెళ్ళిపోతాడు. రాత్రి నిద్రపోయాడు, పొద్దున్నే లేవడు. అది మన జీవితం. శాశ్వతంగా ఉంటామా? ఉండలేం కదా. కనుక మరణం ప్రతి ఒక్కరికి సంప్రాప్తించేదే. బాగా గుర్తుపెట్టుకోండి, మరణం ప్రతి ఒక్కరికి సంప్రాప్తించేదే. దాన్ని ఎవడు ఆపలేడు. అందుకని అంటాడు, మరణమును తప్పించు నరుడెవడు లేడు, కలకాలం ఈ లోకంలో ఉండేవాడెవడు లేడు. నరులారా రండి అని చెప్తే వెళ్ళాల్సిందేనా? అవుతారా? పర్మిషన్ అడుగుతారా? వెళ్ళిపోవాల్సిందే. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వత కాలం మనం ఇక్కడ ఉండలేం కనుక ఎటర్నల్ లైఫ్ రెండే, నిత్యం ఉండేవి రెండే. దేవుని రాజ్యము నిత్య జీవము, నిత్య నరకము. నువ్వు ఇంకా కారు ద్రాక్షలు కాస్తూ ఉంటే నిత్య నరకంలో నెట్టివేయబడతావు. నువ్వు ఫలించే స్థితిలో ఉంటే దేవుని రాజ్యంలో రెండే కాన్సెప్ట్స్. కనుక ఈ రాత్రిలో సిద్ధపడ్డావో లేదో ఒకసారి ఈ 15 నిమిషాల్లో నాదో ఒక్కటి కూడా ఏంటంటే ధన్యులు. ఏ ఒక్కటి ఉండా, సింపుల్ అసూయ ఉండా, సింపుల్ అసూయ ఉండా, నువ్వు కారు ద్రాక్షే. దేవుని రాజ్యాన్ని ప్రయోజనం ఏంటి? మన ఇంత భక్తి చేసి మన ప్రయోజనం ఏంటి? దేవుని రాజ్యానికి అర్హులం కాకుండా ప్రయోజనం ఏంటి? ఈ రాత్రి మనం పరీక్షించుకోవద్దా? ఎందుకంటే ఏదో ఒక రోజు ఆయన రాకడ వస్తుంది, లేదా నీ పోకడైనా ఏమైనా తప్పించుకోగలమా? సెలేసుకొని ఇక్కడ ఉండగలమా? లేదు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. ఉంటారు ఎవరన్నా? ఏమా? మరణం రుచి చూడకుండా బ్రతికే నరుడు ఎవరైనా ఉన్నారా? కలకాలం ఈ లోకంలో ఉండేవాడు. వయసు కూడా తేడా లేదు. పశువుడైనా, చిన్నోడైనా, యవనస్తుడైనా, మధ్య వయస్కుడైనా, ముసలి ఏ టైం అయినా. లేదులండి నేను చిన్నోడే ఇప్పుడు దాకా లేదులే, నాకు చాలా ఉంటాం అవకాశం ఉందా? వయసుతో ఏమి లే. అందుకని తేడా ఏం లేదు. అందుకే మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. దేవుని ఒక సేవకుడు చక్కని పాట ఇది. ఈ రాత్రి మనకు ఒక పాఠం ఇది. నువ్వు ఇంకా కారు ద్రాక్షలు కాస్తుంటే ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. రిల్ ద హోలీ స్పిరిట్. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డంకాదు శ్మశానానికి, కులమతాలు అడ్డంకాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. దేనికి సిద్ధపడాలంట? చెప్పాలి. యుగ యుగాలు దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. యుగ యుగాలు దేవునితో ఉండాలి అని అంటే శరీర కార్యాలు నీలో ఉండకూడదు. నువ్వు ఇంకా పాపంలోనే శాపంలో ఉంటే పరలోకంలో ప్రవేశం లేదు. దేవుని రాజ్యంలో పాపులకు చోటు లేదు పరలోకంలో. మరి ఎక్కడ ఉంటుంది? మరి ఎక్కడ ఉంటుంది అమ్మా? అక్కడే కాదు, ఇక్కడేగా.
ఛాన్స్ లేదు కదా. అందుకని అంటే ఆయన పాపులకు చోటు లేదు పరలోకములో, అందుకే మార్పు ముందు మరణానికి ముందు అన్నాడు. మనము బ్రతికే ఉన్నాం, జీవించే ఉన్నాం. ధనవంతుడైతే యాతన పడతా ఉన్నాడు, మరణించి యాతనలో పడతా, మారు మనసు లేకుండా యాతనలో పడతా, శరీర కార్యాలు కలిగి కారు ద్రాక్షగా ఉండి మరణించిన తర్వాత యాతన పడతా ఉన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది అతనికి, నా కుమారుడు అక్కడోడు ఇక్కడ అవకాశం లేదంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది, బతికున్నప్పుడు మారు మనసు మందల కారు ద్రాక్ష కాశాను నేను. అప్పుడు అర్థం ఏమనంటే, అయ్యా 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళకి సువార్త ప్రకటించడం లాజర్ని ఏమ్మా. అప్పుడు అతడు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములోకి రాకుండానట్లు సాక్ష్యం ఇవ్వటానికి. అది లాజర్ ఏం సాక్ష్యం ఇవ్వాలి? ఒరే బాబా అక్కడ యాతన ఉంది, ఏం సాక్ష్యం ఇవ్వాలి? వచ్చి లాజర్ వచ్చి ఏం సాక్ష్యం ఇవ్వాలి? అక్కడ యాతన ఉంది, ఈ లోకంలో నువ్వు కారు ద్రాక్ష కాసి నువ్వు ఫలించకపోతే ఏమవుతుంటే అక్కడ యాతన ఉంది అని లాజర్ని పంపించి చెప్పిస్తాయి మా బ్రదర్స్కి అన్నాడు. ఇప్పుడు మీకు చెబుతుంది అది కాదా? ఇప్పుడు లాజర్ చచ్చిపోయి లాజర్ వచ్చి మీకు చెప్పాలా? అక్కడ మోషేయును ప్రవక్తలు ఉన్నారు అంటే ధర్మశాస్త్రం పరిశుద్ధ గ్రంథం ఉంది, యాజకులు ఉన్నారు. ఈరోజు మీకు అది బోధ వస్తున్నారు అట్లేదా? అక్కడ యాతనగర స్థలం, మారు మనసు లేకపోతే నువ్వు కారు ద్రాక్షగా ఉండి వెళితే దేవుని రాజ్యంలోకి వెళ్ళావు, అడి యాతన ఉందని ఇప్పుడు మీకు సువార్త ప్రకటించబడుతుందా లేదా? కనుక యేసు రక్తంలో కడగబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు బ్రతికుండగానే మారు మనసు పొందు. ధనవంతుడు చనిపోయిన కదా మారు మనసు అన్నాడు, నా కుమారుడా అవకాశమే. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ఎన్నో మేలు చేశాడు దేవుడు, కానీ నువ్వు ఏ ద్రాక్ష కాస్తున్నావు? ఈ రాత్రి ఒకసారి ఆలోచన. 15 అంశాలు మీకు చూపించాను, ఆ ఏ ఒక్కటి మీరు ఉన్న ఈ రాత్రి ప్రార్థన చేసి తీసేసుకోవాలి. అప్పుడు మీరు దేవుని రాజ్యంలో, నువ్వు పాపంలోనే ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. నువ్వు బ్రతికుండగానే మారు మనసు యేసు రక్తంలో కడగబడాలి. పెండ్లి విందులో మీరు పాల్గొనాలి. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు నందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు నందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె. యేసు రక్తంలో కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, 7 గంటల పెండ్లి విందు. దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు ఫలించాలి. ఇవన్నీ అంశాలు ఇంటికెళ్ళి చూసుకునైనా తీసివేయాలి. ప్రేమేంద్రుడు రా వాకం నిమిషం నేను కొద్ది మాటలతో ముగిస్తాను. ప్రభు మాట్లాడుతున్నాడు, ఈరోజు రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన ద్రాక్ష తోట, నీ గురించి ఏమన్నాడే, నేను ఎన్నో చేశాను మీకు, కానీ మీరేంటంట ఇంకేం చేయగలను, నువ్వు కారు ద్రాక్షలు కాసా. ఈ రాత్రి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. కానీ 4 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తా. కారు ద్రాక్షలను కాయడానికి కారణం ఏంటని దేవుడు అడిగాడు. ఈరోజు మంది కూడా ప్రశ్నే, ఎందుకు కారు ద్రాక్షలు కాసావు? కారు ద్రాక్షలు వేయడానికి కారణం ఏంటంటే, 1 హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. నేను క్లుప్తంగా ముగిస్తాను, త్వరగా చూడండి. అందరూ బైబిల్ తీయండి. 12వ అధ్యాయము 15వ వచనం చదువయ్యా. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోయిన మరియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురే మరియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి నుండినే మరియు జాగ్రత్తగా చూచుకోండి. ఏమన్నా అంటే ఇక్కడ చేదైన వేరుందేమో మీలో.
ఏంటట? చేదైన వేరుందేమో జాగ్రత్తగా చూసుకోండి. పైన ఫలాలు రాకపోవడానికి కారణం ఏంటంటే కింద వేరు మంచిది కాదు. అర్థమైందా? అన్నీ చేశాడు, బాగు చేశాడు, మరి శ్రేష్టమైన భూమి త్రవ్వాడు, రాళ్ళనేరాడు, శ్రేష్టమైన ద్రాక్ష తెగలేశాడు, అన్ని చదును చేశాడు, కానీ మంచి ఫలాలు రాల. ద్రాక్ష ఫలాలు కారు ద్రాక్షలు వచ్చినాయి. కారణం ఏంటంటే కింద వేరు చేదైన వేరు. అది చేదైన వేరుట అవటం, పైన ఫలాలు రాల. ఆ ద్రాక్ష చెట్టు నువ్వే. నీలో ఎందుకు రాలేదంటే కారణం ఏంటంటే నీలో చేదైన వేరు ఉంది. చేదైన వేరు అంటే మన ఆలోచన. ఏనడా? చేదైన వేరు ఉందంటే నువ్వు ఎందుకు ఫలించట్లేదంటే, దేవునికి ఇష్టంగా ఎందుకు ఉండలేదంటే నీ ఆలోచన కరెక్ట్గా లేదు. అందుకనే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో రాసింది చూడకుండా చెప్పాలి. ఏంటంట? ఆలోచన. నీ ఆలోచన ఎట్లా ఉండాలి? దుష్టులకు సంబంధించినట్టుగా ఉండకూడదు. అది సింపుల్. మీకు ఒక మాట చెప్పనా? సంసోనుకు చెప్పంగానే నాజీరు చేయబడ్డాడు. ఎవరు? నాజీరు చేయబడ్డవాడు దేవుని ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధ ఆత్మ అభిషేకం కలిగిన వాడు, దైవిక శక్తి కలిగిన వాడు. కానీ సంసోను కంటితో ఒక స్త్రీని చూశాడు, కంటితో ఒక వ్యభిచారిని చూశాడు. అతను ఆలోచన చేసిందంటే ఆమెను ఆశ్రయించాలి, ఆమెను తీసుకోవాలనిపించింది. ఆలోచన ఏమొచ్చింది? ఆమె కావాలనిపించింది. ఏంటది? ఆలోచన. ఆలోచన రావడానికి కారణం అంటే కళ్ళు చూస్తున్నాయి. కనుక అభిషేకించబడిన వాడు, దైవిక శక్తి కలిగిన వాడు ఒక పచ్చి గాడ దవడ తీసుకు అది కానీ తీసుకుంటే, ఎముకని తీసుకుంటే 1000 మందిని చంపాడు. అంటే ఎముకలో లేదు, ఆయన చేతిలో లేదు. దేవుడు తనకి ఆ శక్తిని, అంటే ఆ శక్తిని పొందుకున్నటువంటి వాడు ఒక వ్యభిచారిని చూసి అతని ఆలోచన, ఆమెను ఆశించాడు. ఆలోచన ఏమైందండి? కళ్ళు పీక వేయబడి భ్రష్టుడైపోయాడు. అంత శ్రేష్టమైన నాజీరు చేయబడిన అభిషేకించబడిన వాడు అతని ఆలోచన వల్ల ఏమైపోయింది? భ్రష్టుడైపోయాడు. కానీ చేదైన వేరంటే నీ ఆలోచనలు ఎట్లుండే ఈరోజు చూడండి. కొంతమంది పైకి బాగానే మాడతారు కానీ హృదయంలో మాత్రం రకరకాలుగా కుట్ర చేస్తూ ఉంటారు. ఆలోచన. దావీదు అందరు యుద్ధాలకు వెళ్తే మేడ మీద కూర్చుని మేడ మీద తిరుగుతూ ఉంటాడు. ఒక స్త్రీ కనిపించింది, కంటికి కనిపించింది, కళ్ళు చూస్తున్నాయి. వెంటనే మనసు ఏమేం చేసింది? ఆలోచన. ఆమెను పిలిపించాలనిపించింది. ఏం చేసింది? ఆలోచన. పిలిపించాడు, పాపం చేశాడు, తన భర్తని ముందు వరుసలో పెట్టి యుద్ధంలో చంపించాడు. ఆలోచన. భర్త అడ్డు వస్తాడని ఆలోచించాడు, చంపించాడు. ఒకటి వ్యభిచారం చేశాడు, రెండోది హత్య చేశాడు దావీదు. అతని ఆలోచన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు, రక్షణ పొందిన వాడు దావీదు, మామూలుడు కాదు. అప్పటికే ఆ పాపం చేసేట ఆయనకే ఆత్మచేత పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. కానీ అతని ఆలోచన ఏం చేసిందంటే భ్రష్టుడిగా, శ్రేష్టమైన వాడే ఫలించకపోవడానికి కారణం ఏంటంటే చేదైన వేరు. ఆలోచనలు బాగోలా. మనం ఆలోచించేది ఎప్పుడు కూడా వాక్యానుసారంగా ఆలోచించాలి, నీతియుక్తంగా ఆలోచించాలి, యథార్థంగా ఆలోచించాలి, ఇతరుల క్షేమస్థితిలో ఆలోచించాలి. నువ్వు ఆలోచన కరెక్ట్ లేకపోవడం వల్ల చేదైన ద్రాక్షలు వచ్చి నీలో. అందుకనే దావీదు ప్రేమికుడురా కన్నీరు గాచి ఏడ్చి ప్రార్థన చేశాడు. 51వ కీర్తన రాశాడు, దేవా నా పాపములను కనుక ఈ రాత్రి చేదైన వేరు నీలో ఉంటే దావీదు చేసినట్టుగా ప్రార్థన చేయండి. రాత్రి ఒకవేళ చేదైన వేరుండి మీ ఆలోచనలు కరెక్ట్గా లేక మీరు ఒక దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక ఈ రాత్రి మీరు దావీదు చేసినట్లుగా 51వ కీర్తన చేశాడు, దేవా నా పాపం నీ కృప చొప్పున, నీ కృప చొప్పున. కృప అనేది ఉచితంగా ఇచ్చేది. ఎంతటి ఘోర పాపినైనా క్షమించేది కృప. అయ్యా నీ కృప చూపించి ఘోర పాపినయ్యా నన్ను క్షమించయ్యా. చక్కని మాట్లాడినాడు, చదవద్దు కానీ మొత్తం నీ రక్షణానందము నా వద్ద నుండి అంటే రక్షణానందం ఉందానే లేదా? తీసివేయదంటే ఉందా లేదా? అప్పటికి పరిశుద్ధాత్మ నా వద్ద నుండి తీసివే అంటే ఉందా లేదా? అప్పటికి పరిశుద్ధాత్మ ఉందా లేదా? పరిశుద్ధాత్మ నా వద్ద నుండి తీసివేయక నాయన అంటే ఉంది. పరిశుద్ధాత్మ నింపబడ్డాడు.
నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించమంటే తీసేసావు, మరలా నాకు కలగచేయ్యా అంటే రక్షణ పొంది ఆత్మను పొంది కొనుక్కోడు. ఏం చేశాడు? ఆలోచన ద్వారా ఏమయ్యాడు? కారు ద్రాక్ష అయ్యాడు. కానీ ఏం చేశాడంటే ఈ రాత్రి నువ్వు గమనించాల్సింది, మోకరించి కన్నీరు గార్చి క్షమించని ఆయన అడిగాడు. ఈ రాత్రి ఒకవేళ నువ్వు కారు ద్రాక్షితులు ఉంటే, ప్రియమైన దేవుడు బిడ్డ, ఆ రీతిగా ప్రార్థన చేస్తే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు కనుక ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు, క్షమించి ఆయన నిన్ను రక్షించి హక్కును చేర్చుకుంటాడు. దేవుని రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. ఇంకో మాట చూడండి ప్రియమైన బిడ్డ, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. ఏంటంటమ్మా? ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. బాగా గమనించండి. పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు కాబట్టి కాల్చివేయనట్టు ఎండిన గడ్డి మంటల్లో భస్మగినట్లు. ఏంటంటే వారి వేరేంటంట? ఇందాక వేరేంటి? చేదైన వేరు. అంటే ఆలోచన కరెక్ట్ కాదు. ఇదేంటంట? కుళ్ళిపోయిన వేరేంటి? అర్థం ఏంటంటే పైన రాశాడు. ఏం చేశాడట? ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టాడు, పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించాడు. అది కుళ్ళిపోయిన వేరు దేనికి సాదృశ్యం అంటే, ఎందుకంటే కుళ్ళిపోయిన వేరు నీకు ఉండటం వల్ల పైన ఫలించాలి. అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం